లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఏదైనా సాధించాలన్న కోరిక గట్టిగా ఉండాలి. అప్పుడే మీ విజయాన్ని సాధించడం తేలికవుతుంది. లక్ష్యం, సాధన, పట్టుదల ఈ మూడు కూడా విజయానికి దగ్గర బంధువులు. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైనా కూడా ఒక్క దీపం వెలుగును కూడా ఆపలేవు. అలాగే మీ లక్ష్యానికి సాధించాలన్న పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. విజయం సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు రావచ్చు, కన్నీళ్లు ఎదురవ్వచ్చు, అవాంతరాలు అడ్డు తగలవచ్చు. కష్టాలు మీ శత్రువులు కాదు, మీ బలాలను, బలహీనతలను తెలియజేసే నిజమైన స్నేహితులు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని కనిపెట్టాలనే ఆలోచన వస్తుంది. అసలు సమస్య లేకపోతే పరిష్కారమే ఉండదు. కాబట్టి సమస్యను స్వీకరించడం నేర్చుకోండి. విజయం సాధించాలన్న నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరుకోవాల్సిందే. జీవితం ఎప్పుడూ కూడా మనం ఎదురు చూస్తున్నట్టు మారదు. మనమే మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రయత్నిస్తే అది తప్పకుండా అవుతుంది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో ఎదురయ్యే మీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం సాధించాలన్న పట్టుదలతో పనిచేసిన ప్రతిసారి సత్ఫలితాలు రావాలని కోరుకోవద్దు. ఏ పని చేయకపోతే ఏ ఫలితం రాదు కదా. దానికి కావాల్సింది ఓపిక. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఎవరూ తోడు లేకపోవచ్చు. మీకు ఎవరూ తోడు లేకపోయినా మీలో ఉన్న ధైర్యం మిమ్మల్ని ఖచ్చితంగా లక్ష్యం వైపు నడిపిస్తుంది. కాబట్టి ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ విడవకండి. సమయాన్ని వృధా చేసే అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఇతరులతో అనవసర వాదన పెట్టుకోకండి. వాదన పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే నిశ్శబ్దంగా ఉండిపోండి. మీ లక్ష్య సాధనలో మిమ్మల్ని బాగా ఏది భయపెడుతుందో ఒకసారి కూర్చుని ఆలోచించుకోండి. దేనికైతే మీరు ఎక్కువ భయపడతారో, దేనికైతే ఎక్కువగా మీరు వెనుకడుగు వేస్తారో అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి దానికి ఒక్కసారి ఎదురెళ్ళి చూడండి. మీ భయం పోతుంది. దానివల్ల లక్ష్య సాధన కూడా సులువవుతుంది. మీ లక్ష్య సాధనలో ఒంటరి పోరాటమే చేయాల్సి వస్తుంది. ఎవరి కోసమో వేచి చూసే కన్నా మీరు చేయగలిగింది మీరు చేయండి. ఇతరుల మీద ఆశ పెట్టుకుంటే విజయం ఆమడ దూరం వెనక్కి వెళుతుంది. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మీలో ఉంటాయో అప్పుడు మీరు జీవితంలో గెలవబోతున్నారని అర్థం. ఆ గెలుపు కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.